మీరు పిండి పడుతుంటే ఇక్కడ చేయి పెడితే ఇక్కడ కాలుతుందా పొగలు వెళ్తుంది చూడు. మనం నీళ్ళు వెళ్తే పొగలు ఏ విధంగా వెళ్తాయో ఆ విధంగా అయితే పొగలు వెళ్తున్నాయి. ఎందుకు ఇలా వెళ్తుంది, ఎందుకైతే ఇలా కాలంగా కూడా మనం పడితే మన చేతి కాలకుండా ఒక టిప్ అయితే ఈరోజు తీసుకొచ్చినాను. మీరు ఏం చేస్తారంటే నట్టు ఉంటుంది, నట్టు తీసేసి ఇట్లా పోసినప్పుడు ఇక్కడ బియ్యం మొత్తం ఫుల్ అవుతుంది. కాకపోతే బియ్యం లోపలికి పోవు. వీళ్ళకేమో ఇక్కడ చేతి పెడదామంటేనేమో మంట కాలుతుంది, ఇక్కడ ఫుల్ అయిపోతుంది. ఇక్కడ చేతి పెట్టి ఇట్లా అంటేనేమో కాలుతుంది. అసలు మీరు ఏం చేస్తారు? దాని గురించి ఈరోజు నేను తీసుకొచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఏం చేయాలంటే ఇక్కడ చక్కగా తీసుకొని ఇట్లా రొయ్యాలి. ఇక్కడ మీద సెన్సిటివ్గా కట్టుకోవాలి కష్టపడి, లేకపోతే ఉడికిపోయి దిగిన పడి దెబ్బలు లాగుతుంది. ఇట్లా అన్న కొద్ది అలా పోతాయి అన్నట్టు, అనుకున్న పిండి మొత్తం అందులో పోతుంది. ఇసలు ఊకే ఎందుకు జరుగుతుంది అసలు? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అసలు ఊకే ఎందుకు ఇలా గరం అవుతుంది, ఇలా చేతి కాలుతుంది అసలు? దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ముందైతే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయినా కానీ మళ్ళీ మనం పిండి పడితే ఆడ మీద కాలుతుంది, ప్లస్ ఇక్కడ కింద కాలుతుంది. మళ్ళీ బాడీ కూడా బాగా గరం అవుతుంది. కొంచెం బంద్ చేద్దామన్నా కానీ మళ్ళీ అర్ధగంట పట్టేసరికి ఇట్లా అయిపోతుంది అన్నట్టు. మొత్తం కాలు స్టార్ట్ అవుతుంది. మనం గంట సేపు బంద్ చేసినా మళ్ళీ అర్ధగంట పట్టేసరికి ఇట్లా అయిపోతుంది అన్నట్టు. ఓకే, మిషన్ గరం ఎందుకు అవుతుంది? ఫస్ట్ టిప్ ఏంటంటే బేరింగ్లు అరిగితే మిషన్ గరం అవుతుంది. తర్వాత రెండో టిప్ ఏంటంటే రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు అరిగిపోయి గాలులు గిట్ట సరిగా లేకుండా కానీ ఇట్లా గరం అయి పొగలేస్తాయి మనం పట్టేటప్పుడు. మూడు ఏంటంటే మేము కొత్త రాళ్ళు వేసినాం, కొత్త బేరింగ్లు వేసినాం, అయినా కానీ ఒక అర్ధగంట సేపు పట్టేటప్పుడు అర్ధగంట సేపు నడిస్తే చల్లగా ఉంటుంది. అర్ధగంట సేపు పట్టిన తర్వాత కూడా గరం అవుతుంది అంటే రాళ్ళు సెట్ కాలేదని అర్థం. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మిషన్ నిప్పి మళ్ళా రాళ్ళు ఉంటాయి కదా, అవి కొంచెం గాలు కొట్టి కింద మీద సెట్ చేసి ఎక్కేయాలి. ఇక్కడ ఉంటుంది కదా, మనం ఎక్కించేటప్పుడే ఇక్కడ పుల్లి కాడ ఉంటుంది అడ్జస్టింగ్. ఇది కిందికి మీదకి అనుకుంటే అడ్జస్టింగ్ వేసి ఎక్కిస్తే సరిపోతుంది. ఫోర్త్ మేము కొత్త రాళ్ళు వేసినాం, బేరింగ్ వేసినాం, నడుస్తుంది మంచిగా. ఒక 15 రోజులు నడిచింది. 15 రోజుల తర్వాత నడిచిన తర్వాత గరం అవుతుంది. అట్లా కూడా గరం అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే మీరు కొట్టిన గాలులు ఉంటాయి కదా, ఏవైతే గాలులు ఉంటాయో అవి తగ్గిపోయినాయని అర్థం. మళ్ళీ మీరు మిషన్ ఎట్లున్నా ఎక్కివేసి గాలులు కొట్టి మళ్ళీ ఎక్కించాలన్నమాట. ఇప్పుడు కొత్త బేరింగ్లు వేసినాం, కొత్త రాళ్ళు వేసినాం, అన్నీ వేసినాం. కాకపోతే ఒక 4-5 రోజుల తర్వాతనే గరం అవుతుంది. అప్పుడప్పుడు మనం కొన్ని రోజులు అట్లా నడిపించి కూడా కొద్దిగా గరం అవుతుంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ రాడు ఉంటుంది కదా, ఈ రాడు అనేది మధ్యలో అరిగిపోతుంటుంది. అప్పుడు మీరు గమనించవచ్చు, మనం మధ్యలో అరగకుండా అన్నట్టు కొసకన్నా అరుగుతుంది. ఆ కొసకు అరగడం ద్వారా కూడా గరం అవుతుంది మిషన్. లేదు అని అనుకుంటే ఏదో ఒక వన్ సైడ్ బేరింగ్ అనేది పోతూ ఉంటుంది. ఏ ఒక్క బేరింగ్ అయినా కానీ ఇట్లా గరం అవుతుంది. ఇక లేదు అని అనుకున్నారు అనుకో, ఈ బేరింగ్ కాక రాడు కాక ఇంకేం పోతాయని మీరు అనుకోవచ్చు. లోపల రాళ్ళు మొత్తం దంగిపోయి కూడా ఒకరికి పట్టి ఉంటుంది, రౌండ్ పట్టి. ఆ రౌండ్ పట్టి కూడా అంటే కూడా గరం కావచ్చు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంతో. దీనమ్మా ఇదేంటి ఈ మిషన్ తోటి చాలా కట్టాలనుకుని మా స్టీల్ మిషన్ చేసి పెడతాం చూడు, పెడతాం. స్టీల్ మిషన్ చేసి పెట్టిన తర్వాత కూడా అది కూడా ప్రాబ్లం అవుతుంది. వీళ్ళు అట్లు వేస్తారు, అట్లు వేస్తే వాళ్ళు ఉసుకేయరు, మన ఆ ఉసుక పోసి అందులో పెట్టాలనుకో స్టీల్ మిషన్ లా బడిలో ఉంటుంది. స్టీల్ మిషన్ ఉంటుంది కదా బాడీ, అది అందుకే ఇటువంటి మిషన్ తెచ్చుకున్నప్పుడు ఇది అది రెండు ఉన్నాయి అనుకో, రెండు ఉంటే కవర్ చేసుకోవచ్చు. బర్ల పిండి వచ్చినప్పుడు ఇందులో పట్టచ్చు, సన్న పిండి వచ్చినప్పుడు స్టీల్ మిషన్ లో పట్టచ్చు. కాకపోతే ఇక్కడ మనం కొత్తది తెచ్చడం పాతది తెచ్చడం మీకు కూడా డౌట్ రావచ్చు. పాతది తెచ్చుకోండి, రిపేర్ చేసుకోండి, తక్కువ వెళ్ళిపోతుంది. కొత్త మిషన్ తెచ్చి అంతా రిపేర్ కొత్త మిషన్ తెస్తే 1,10,000, 1,20,000 దాకా వలుకుతుంది. మనం సెకండ్ హ్యాండ్ మిషన్ లో తెచ్చుకున్నాం అంటే దాదాపు 20,000, 30,000 రూపాయలలోనే వస్తుంది. ఒక 5,000, 10,000 ఖర్చు ఉంటే అయిపోతుంది. మొత్తం 30,000 క్లియర్ అయిపోతాయి ప్రాబ్లమ్స్. ఈ వీడియో అయితే చెప్పింది అయితే అర్థమైంది కదా మీకు. వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికి షేర్ చేసేయండి ముచ్చట్లు అయితే.